అమ్మ కనబట్లేదా? నువ్వు చెప్పుకుంటే హాయ్ హాయ్ అనుకుంటే చెప్పుకుంటే నేను మా ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్ళి రెస్టారెంట్కి వెళ్తున్నాను. సో రెస్టారెంట్కి వెళ్ళేసిన తర్వాత మా ఫ్యామిలీ చాలా రోజుల తర్వాత నేను మా ఊరికి వచ్చాను కేరళ నుంచి. సో అక్కడ పక్కన ఉన్నది ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. ఇంతకుముందు కూడా నేను మా ఊరు మొత్తం చూపించాను, ఒకసారి చూడండి పాత వీడియోలో. ఊరికి రోడ్డు ఫెసిలిటీ కూడా అంత బాగా ఉండదు. సో దాదాపు ఒక 200 మీటర్స్ మేము మట్టి రోడ్డు మీదే వెళ్ళాలి. మా ఊరు పేరు మాగేచెరువు అండి. మా ఊర్లో కొన్ని ఇంపార్టెంట్ టెంపుల్స్ ఉన్నాయి. సో విలేజ్ ఆఫ్ టెంపుల్స్ అని చెప్పొచ్చు. చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయి మా ఊర్లో. ఒక దాదాపు 4-5 టెంపుల్స్ ఉన్నాయి. హోటల్ దగ్గరకు అయితే వచ్చేసామండి. యాక్చువల్గా నేను ఒక రెస్టారెంట్కి వెళ్దామంటే మా అమ్మ రెస్టారెంట్ వద్దు ఏమీ వద్దు, ఒక చిన్న హోటల్కి తీసుకెళ్ళు, ఎందుకు డబ్బులన్నీ వేస్ట్ చేసామని చెప్పేసి మా మమ్మీ డాడీ గట్టి గట్టిగా అరిచేశారు. అందుకని చెప్పేసి హోటల్కి ఎక్కువ రెస్టారెంట్ తక్కువైన ఒక చిన్న హోటల్కి తీసుకొచ్చానండి. ఏం మాటలంటే భయపడుతున్నావు కదా, చూడు కెమెరా ముందంటే భయపడుతున్నారు. నా ముందైతే గట్టి గట్టిగా మాట్లాడే మా సిస్టరు మా నాన్న కెమెరా ముందైతే మాట్లాడడానికి చాలా భయపడిపోతున్నారు. నేను కారు కొనుక్కొని ఇన్ని రోజులైనా మా మమ్మీ మా డాడీని బయటకు ఎప్పుడు ఎక్కువ తీసుకెళ్ళలేదు. అందుకని చెప్పేసి నేను చాలా రోజుల తర్వాత కేరళ నుంచి ఇంటికి రావడంతో మా అమ్మ మా నాన్నని హోటల్కో రెస్టారెంట్కో తీసుకెళ్ళానంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి నా కార్లో తీసుకెళ్తున్నానండి. అలాగే మా సిస్టర్ని కూడా తీసుకెళ్తున్నాను. ఇదే ఫస్ట్ టైం మా ఫ్యామిలీని నేను బయటికి తీసుకెళ్ళడము. మా అమ్మ కానీ మా నాన్న కానీ ఎప్పుడూ ఏదో పని చేస్తూనే ఉంటారు. సో మా నాన్న మేకల్లోకి వెళ్ళిపోతున్నాడు, మా అమ్మ ఏదో పని చేస్తుంటుంది మా పొలంలోనో లేకపోతే వేరే వాళ్ళు పనికి వెళ్తుంటుంది. అంతేగాని అసలు వాళ్ళు ఎప్పుడూ కానీ బయటికి రావడానికి ఇష్టపడరు. సో నేనే చాలా ఫోర్స్ చేసేసి బయటికి వెళ్దామని చెప్పేసి ఈరోజు ఒప్పించాను. అమ్మ కనబట్లేదా? నువ్వు చెప్పుకుంటే హాయ్ హాయ్ అనుకుంటే చెప్పుకుంటే చేత్తో ఇట్లాను. నేను మా ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్ళి రెస్టారెంట్కి వెళ్తున్నాను. సో రెస్టారెంట్కి వెళ్ళేసిన తర్వాత మా ఫ్యామిలీ చాలా రోజుల తర్వాత నేను మా ఊరికి వచ్చాను కేరళ నుంచి. సో అక్కడ పక్కన ఉన్నది ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. ఇంతకుముందు కూడా నేను మా ఊరు మొత్తం చూపించాను, ఒకసారి చూడండి పాత వీడియోలో. సో మా ఊరు లాగ్ అని చెప్పేసి తీశాను. సో పక్కనే మసీద్ కూడా ఉంటుంది మా ఊర్లో. సో మా ఊరు కొంచెం మారుమూరు ప్రాంతం లాగే ఉంటుంది, ఎందుకంటే మాకు బస్సు ఫెసిలిటీస్ ఎక్కువగా ఉండదు. మా ఊరికి రోడ్డు ఫెసిలిటీ కూడా అంత బాగా ఉండదు. సో దాదాపు ఒక 200 మీటర్స్ మేము మట్టి రోడ్డు మీదే వెళ్ళాలి. ఆ తర్వాత తార్ రోడ్డు వస్తుంది, ఆ తార్ రోడ్లో నుంచి వెళ్ళచ్చు. సో మా ఊర్లోకి ఇంకా రోడ్డు ఫెసిలిటీ ఇంకా రాలేదండి. మా ఊరు పేరు మాగేచెరువు అండి. మా ఊర్లో బ్యాంక్ ఉంది, సచివాలయం ఉంది, కొన్ని ఇంపార్టెంట్ టెంపుల్స్ ఉన్నాయి. సో విలేజ్ ఆఫ్ టెంపుల్స్ అని చెప్పొచ్చు. చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయి మా ఊర్లో. ఒక దాదాపు 4-5 టెంపుల్స్ ఉన్నాయి. ఇక మా ఊరు నుంచి నేను హిందూపురానికి వెళ్తున్నానండి. హిందూపురం వచ్చేసి బెంగళూరుకి మరియు మా ఊరికి మధ్యలో ఉంటుంది. సో బెంగళూరు బార్డర్ అని చెప్పుకోవాలి. ఇక హిందూపురం అంటే తెలుసు కదండి, హిందూపురం వచ్చేసి బాలయ్య నియోజకవర్గము. హిందూపురంలో మాకు చాలా ఫెసిలిటీస్ ఉంటాయండి. అనంతపురం తర్వాత మాకు హిందూపురే. ఒకప్పుడు హిందూపురనే డిస్టిక్ చేద్దాం అనుకున్నారు, కానీ అది కుదరలేదు. సత్యసాయి బాబా పుట్టపర్తిని డిస్టిక్గా చేశారండి చివరికి. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎంటర్టైనింగ్గా ఉంటుంది ఈ వ్లాగు. సో లాస్ట్ మిస్ అవ్వద్దు. మొత్తానికి హిందూపురం అయితే వచ్చామండి. హిందూపురంలో ఒక రెస్టారెంట్కి వెళ్దాం అనుకుంటున్నాను, మా ఫ్యామిలీ తీసుకొని పోదాం అనుకుంటున్నాను నేను. మా అమ్మ అయితే పడుకొని పోయింది, నిద్రపోయింది. చూద్దాం ఫ్రెండ్స్. హోటల్ దగ్గరకు అయితే వచ్చేసామండి. యాక్చువల్గా నేను ఒక రెస్టారెంట్కి వెళ్దామంటే మా అమ్మ రెస్టారెంట్ వద్దు ఏమీ వద్దు, ఒక చిన్న హోటల్కి తీసుకెళ్ళు, ఎందుకు డబ్బులన్నీ వేస్ట్ చేసామని చెప్పేసి మా మమ్మీ డాడీ గట్టి గట్టిగా అరిచేశారు. అందుకని చెప్పేసి హోటల్కి ఎక్కువ రెస్టారెంట్ తక్కువైన ఒక చిన్న హోటల్కి తీసుకొచ్చానండి. సో చాలా బాగుంది ఇది. ఈ హోటల్ చూడడానికి హైజీన్ కానీ అసలు అంబియన్స్ కానీ చాలా బాగుంది. అందుకని చెప్పేసి ఈ హోటల్కి తీసుకొచ్చేసానండి. ఏదైనా పెళ్ళో ఫంక్షన్ ఉంటే తప్పించి వేరే ఊరికి వెళ్ళని మా అమ్మ నాన్న ఒక్కసారిగా నేను ఒక పెద్ద హోటల్కి తీసుకెళ్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా నాన్న అయితే హోటల్ రెస్టారెంట్ చూసింటాడు, కానీ మా అమ్మ అయితే కంప్లీట్గా కొత్త. మా అమ్మకి ఏదైనా ఒక చిన్న హోటల్కి తీసుకెళ్ళినా కానీ ఇదేం దబ్బా ఇది అని చెప్పేసి కొంత విచిత్రంగా చాలా కొత్తగా చూస్తూ ఉంటుంది మా అమ్మ. మొత్తానికి తినేసి బయటకి అయితే వచ్చేసామండి. రెస్టారెంట్ వెయిటింగ్ కదా, భోజనం ఎట్లుంది? సూపర్గా ఉందా? నువ్వేం తిన్నావునా? నీకు ఎట్లా అనిపించింది హోటల్? భోజనాలు బాగున్నాయా? ఏమేమి నచ్చినాయి నీకు దాంట్లో? ఏం తిన్నావు నువ్వు? పప్పు,
పప్పు పప్పు కేసరి బాత్ స్వీట్ ఏం బాత్. తినలేదు చపాతీను వైట్ రైస్ పప్పు రసము సాంబారు మజ్జిగ తిన్నాను బాగా ఉన్నాయి. అసలు చాలా బాగుంది, రెస్టారెంట్ లాగా ఉంది, పెద్దగా ఉంది. సో నేను మా మమ్మీ మా డాడీ మా నాన్న మా అమ్మ నా చెల్లెలు అందరూ కలిసి వెళ్ళాము. చాలా మమ్మీ డాడీ వేరు అమ్మ నాన్న వేరా? సరే, ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో మమ్మీ డాడీ, తెలుగులో అమ్మ నాన్న అనమాట. అట్లా మంచి. నీకు ఎలా అనిపించింది? నాకు చాలా నచ్చేసింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే మంజమ్మ, చాలా రోజుల తర్వాత పోయినాను హోటల్కి, ఓకే ఓకే బాగా నచ్చింది. సరేమ్మా, రైట్. ఇక అలాగే మా నాన్నకి హెల్త్ బాగాలేకపోతే హెల్త్ చెక్ చేయించానండి. హెల్త్ చెక్ చేయించి అలాగే ఇంటికి వెళ్ళామండి.